రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్, కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు, మొదలైన అప్లికేషన్ల పరిశీలన, మహిళా సంఘాలకు బాధ్యతలు, ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు, ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభం. కొత్త రేషన్ కార్డుల జారీపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభయహస్తం దరఖాస్తుల్లో అర్హులను గుర్తించడంపైన ఫోకస్ పెట్టింది. ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తించాలి అని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించినట్టుగా తెలుస్తున్నది. ఈ అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నదట. ఆధార్, రేషన్ కార్డ్ లింకు గడువును పెంచిరట. సెప్టెంబర్ 30 వరకు అవకాశం. ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్. సో ఇట్లా రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తున్నట్టు కనబడతా ఉన్నది. కార్డులు జారీ చేయాలన్న దాంట్లో ఉన్నదట. ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్లో ఉంటారు చాలామంది. ఎక్కడో ఒక దగ్గర కార్డు అడ్రస్తో తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. అందులో భాగంగానే కదా రేషన్ ఎక్కడైనా ఏ రేషన్ షాప్లో అయినా తీసుకోవడానికి అవకాశం కల్పించింది.